ఏ సేవకుడు సేవ చేసినా దేవుడు చెప్పిన చోట సేవ చేయాలి. నువ్వు ఎదురు వలవేయి అని అనలా, ఎడం ప్రక్క వేయి అని అనలా, వెనక వైపు వేయి అని అనలా. స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నాడు, పేతురు కుడి ప్రక్క నువ్వు వలవే. నాతోటి సేవకులరా, కొన్నిసార్లు సేవకులుగా మనం బుద్ధిహీనంగా వేసే అడుగులు ఏంటో తెలుసా? ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు మీరు తప్పకుండా మా ఊర్లో సంఘం స్టార్ట్ చేయాలి అయ్యగారు, మీరు కనుక మా ఊర్లో సంఘం స్టార్ట్ చేస్తే సంవత్సరం గడిచేలోపే చర్చి నిండిపోద్దయ్యా అన్నాడు. ఎందుకయ్యా అన్న. నా వైపు చూసి అంటాడు, మా ఊర్లో సగం మంది మీ ఇంటి పేరటోళ్ళేనండి అన్నాడు. తమ్ముడా వినండి, సగం మంది మీ ఇంటి పేరటోళ్ళేనండి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి గూగుల్లో సెర్చ్ చేశాడంట, అన్న మీ ఇంటి పేరేంటి? ఈ అయ్యగారు వాళ్ళ ఇంటి పేరు ఆలూరి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం, అంటే వేరే రాష్ట్రాల గురించి మనకు తెలియదు కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఆలూరి అనే ఇంటి పేరు నొక్కటంతో వాళ్ళదే కులం, వాళ్ళదే ప్రాంతం మొత్తం అడగకుండానే బయోడేటా ఇచ్చేస్తుంది గూగుల్ అమ్మ తల్లి. మీకు అర్థమైందా? కొంతమంది కాపుల కులం నుంచి రక్షించబడతారు. మన కాపులన్నీ చెప్పండి మన కాపులంతా ఇక్కడున్నారుగా, మన పాపులు ఇక్కడున్నారుగా, మన కాకులు ఇక్కడున్నారు. కానీ కులపు పునాది మీద సంఘాలు కట్టడానికి స్థలాలు ఎన్నుకుంటారు. సేవక, నువ్వు ఒక స్థలంలో సేవ ప్రారంభించాలి, ఒక స్థలంలో సేవ నువ్వు ప్రారంభించాలి అంటే దేవుడు పంపిన చోటే నువ్వు సేవ ప్రారంభించాలి. కులం మీదో, బంధువుల మీదో, రక్త సంబంధికుల మీదో అసలు దేవుడు అన్న మాట ఒక్కసారి అట్లా మనం అట్లా ఒక క్షణం అట్లా ప్రక్కన పెడితే, ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? ఏ వ్యవస్థను కులపు పునాదుల మీద కట్టలేమంట. మరి ఈరోజు చాలామంది సేవకులు కమ్మ కులంలో నుంచి రక్షించబడితే ఈ కమ్మోళ్ళందరినీ పిలుస్తారే, మనమంతా ఒకటిరా, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాలిరా. ఆ 2-3 వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా, లేదా కాపుల దగ్గరికి వెళ్తే ఎట్లా, మన దగ్గరికి రండి అంటారు. ఈ 2-3 వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? 2-3 అంటే తెలీదా మీకు? ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మీరు 2-3 అన్నాడు. నేను చెప్పా, దేవుని మహాకృపను బట్టి మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చదివించారు నాయన, 2వ తరగతితో ఆపలేదు, 3వ తరగతితో ఆపలేదు అన్నాడు. నేను అడిగేది ఆ 2-3 కాదు అయ్యగారు, మీరు సైకిల్ అనా రిక్షానా అన్నాడు. సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి కదా, రిక్షాకి మీరు సైకిల్ 3 అన్నాడు. దేవుని మహాకృప కారిచ్చాడు దేవుడు అన్న. నేనేది అట్లా కాదు అయ్యగారు, నేననేది అట్లా కాదు, కొంచెం నా మాట అర్థం చేసుకోండి. మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అన్నాడు. మళ్ళా ఎంపీకి ఎన్ని ఉంటాయి, ఎమ్మెల్యేకి గట్టిగా 2-3. అయ్యా నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదయ్యా, నేను అప్పుడే అనలా, నేను కాదయ్యా అన్నా. మరలా అంటాడు, అయ్యగారు మీరు పాలా పేరుగా అన్నాడు. వదిలిపెట్టలా. మరలా అంటాడు, మీరు సాక్షా ఈనాడా. వార్త పోయింది, ఇప్పుడు వార్త తెలియదుగా. మీరు సాక్షా ఈనాడా అన్నాడు. నాకేం తెలియదయ్యా అన్న. అంటాడు, అయ్యగారు మీరు ఎమ్మెల్యేనా ఎంపీ ఇది తెలియదా మీకు అన్నాడు. అప్పుడు అర్థమైంది, మనోడు ఎంక్వైరీ అంతా మన కులం ఏంటి తెలుసుకోవాలని. వారి పిచ్చోడా, డైరెక్ట్గా అడిగితే చెప్పేవాడిగా. ఏం కులం దాచుకోవటంలో ఏముంది ఇక్కడ? డైరెక్ట్గా అయ్యగారు మీ కులం ఏంటో చెప్పండి నేను అన్న డైరెక్ట్గా అడిగితే ఎప్పుడో చెప్పేవాడిగా.
అయ్యగారు సేవకులను అడిగితే అంత తేలిగ్గా చెప్పరు కదా అయ్యగారు, మీరు కూడా చెప్పరు అనుకుని నేను ఇన్ని మెలికలు తిరిగాను. అయ్యగారు కూర్చో, మా కులం కావాలి అంతేనా, కూర్చో చెప్తాను, మా కులమే కదా నీకు కావాల్సింది. అవునయ్య గారు మీ కులమే తెలుసుకోవాలనుకున్నాను, ఏంటో చెప్పండి అన్నాడు. చెప్పా, మా కులం సేవకులం, యాజకులం, సేవే మా కులం. సేవ తప్ప రెండో కులం మాకు లేదు. పవిత్రమైన సేవ చేసే సేవకుడు ఎక్కడున్నా ఆ సేవకులను గుండెల్లో పెట్టుకుంటాం. లోకంతో రాజీపడి పొట్టకూటి కోసం సేవ చేసి బ్రతుకు తెరువు లేక బైబిల్ పట్టుకొని నేను సేవకుణ్ణి అని అంటారు చూసారా, వాళ్ళని మాత్రం మా కులంలో చేర్చుకోలేమయ్యా.